మిషనరీ కళాశాలలకు సంబంధించి ఒక విచిత్రమైన సమస్య ఉంటుంది. క్రిస్టియన్ పండగలకి సెలవు ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తారు. ఎవరు అడగక్కర్లేదు. అలాగే క్రిస్మస్‌కి కూడా ఎక్కువ సెలవులేస్తారు. హిందూ పండగలకొచ్చేటప్పటికి సెలవులు తగ్గిస్తారు. అదేమంటే అది అంతే అంటారు. అందుకు ఇష్టమైతేనే చదవమంటారు. సరే ఇంగ్లీష్ మీడియం బాగా వస్తది. అక్కడ క్రమశిక్షణ గట్టిగా ఉంటది. ప్లస్ ఫీజులు తక్కువగా ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతో పేద ప్రజలు చాలామంది అక్కడికి చేర్చుకుంటారు. దాన్ని కాస్త యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. విజయవాడ స్టెల్లా కాలేజీ, లయోలా కాలేజీ అంటే క్రిస్టియన్ సంస్థలే నడిపేటటువంటిది. బట్ అక్కడ హిందూ లెక్చరర్స్ కూడా ఉంటారు. కానీ సమస్య అయితే ఆ రూట్‌లోనే వెళ్తుంది. స్టెల్లా కాలేజీలో తాజాగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఒక విద్యార్థి పెట్టినటువంటి పోస్ట్ వైరల్ అవుతుందన్నమాట. ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి సెలవు ఇవ్వమని చెప్పి స్టూడెంట్స్ అందరూ అడిగారట. అడిగితే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇచ్చామా అని అడిగారట హెడ్. అడిగితే లేదు మేడం, అప్పట్లో లాస్ట్ ఇయర్‌లో ఆదివారం వచ్చింది అందుకని మేము అడగలేదు. ఈసారి అట్లా కాదు కదా అనేటప్పటికి అట్లయితే సెలవు తీసుకోండి అన్నారట. అంటే పిల్లలు కూడా తమ పండగకి సెలవులు కావాలంటే అట్లా. క్రైస్తవ సంస్థలు నేను తప్పుపట్టను. ఎందుకంటే వాళ్ళ అక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది కాబట్టి అట్లా చేస్తున్నారు. వాళ్ళ పండగలకి సెలవు ఇచ్చుకోవడం ద్వారా అది అందరికీ గుర్తుండేలా చేయడంలో కూడా నేను తప్పుపట్టను. కానీ హిందువుల పండగలకు కూడా అదే ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది, గౌరవనీయంగా ఉంటుంది. అది ఆలోచించుకుంటే బెటర్. ఇది ఎప్పుడో శ్రావణ మాసానికి సంబంధించి ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో చర్చ అన్న జరిగి వాళ్ళల్లో వాళ్ళు ఇంటర్నల్‌గా హిందువుల పండగలకు సంబంధించి సెలవుల్ని పర్ఫెక్ట్‌గా ఇస్తే బాగుంటుంది.